ఎవడు చండాలంగా ఎడుతున్నాడు? అమ్మ కొట్టిందేమరా? హలో, ఏమైంది? ఏమి లేదులే అన్న. ఎవరు కొట్టాడో చెప్పు, ఎరగ తీస్తా. పాప కొట్టింది. ఏ పాప? నాకన్నా కొంచెం పొడుగు పాప. ఎందుకు కొట్టింది? ఐ లవ్ యూ చెప్పినందుకు కొట్టింది అన్న. చెప్పినందుకు కొట్టిందా? ఎవరు చూపించు, పదా. ఈ పాపే. ఐ లవ్ యూ చెప్తూ కొట్టేస్తావా? అవును. బాయ్స్ అండ్ గర్ల్స్, భారత రాజ్యాంగం ప్రకారం అబ్బాయిలు చెప్పుకోవడానికి ఐ లవ్ యూ అని రాస్తుంది. మీకు ఇష్టం లేకపోతే అదే రాజ్యాంగంలో అమ్మాయిల కోసం ఐ హేట్ యూ అని కూడా రాస్తుంది. గోపి కొట్టేస్తావా? ఇదే రాజ్యాంగం. చెప్పు, ఇప్పుడు నా ముందు చెప్పురా. చెప్పు. రా. ఇప్పుడు చెప్పకపోతే నేను గోపి కొడతాను. చెప్పా. ఏం జరిగినా బాధ్యత మొత్తం నీదే. నేను చూసుకుంటాను. చెప్పు. ఐ లవ్ యూ. ఏదో అనుకున్నాను రా, మళ్ళీ గట్టి కొట్టింది. కొడుతుందా లేదని టెస్ట్ చేసావు కదన్నా. లేదురా, నేను చెప్తాను. వాడు హైట్ తక్కువ కొట్టేస్తావా? ఇప్పుడు నేను చెప్తాను, సరిగ్గా విను. ఐ లవ్ యూ. కొట్టు 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 కొట్టు. చూస్తున్నా, కొట్టు. హలో పాప. నన్నైతే కొడేస్తావు. అన్న పడుకున్నాడు భయమా? హలో 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 పాప, ఇదిగో నేనే. కొట్టు కొట్టు. నన్ను దింపమంటావా? చెప్పు. కొట్టు కొట్టు కొట్టు. ఇదిగో 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 ఇదిగో. నువ్వు కొట్టేదాకా ఐ లవ్ యూ చెప్తానే ఉంటాను. ఓయ్ పాపా, ఐ లవ్ యూ. ఈ రోజు వాడు చావాలి. చంపై వాణ్ణి. నీ దగ్గర వెపన్ ఉందా? వెపన్ ఉందా? నేనే ఒక వెపను. నాకెందుకు వెపను? శాండీ, నువ్వు టెన్షన్ పడుకో, నన్ను టెన్షన్ పెట్టుకో. ఏ రోజు లేనిది ఈ రోజు మీరిద్దరు ఫుల్ ఆగిచ్చేస్తున్నారు దేనికి? బాధ ఎక్కువయ్యి, భయం ఎక్కువై నాకు మంది ఎక్కువైపోతుంది. మళ్ళీ వచ్చాడు ఇంటి. ఆ సంగతి నాకు వదిలే, నేను చూసుకుంటాను కదా. నేను నీ ఫ్యాన్. ఏంటిది? ఏం చేస్తున్నావు? నేనే చెడ్డోడు అనుకుంటే నాకంటే డబుల్ చెడ్డోడు. జస్ట్ మిస్ లో తెలుసుకున్నాను. బాసు, నాకు గ్లాసు. గెస్ట్ రిసీవ్ చేసుకోండి. ఏయ్, నువ్వు అసలు మనిషివేనా? నారిగడు వచ్చాడా? ఎలా చెప్పావురా? వాడు వస్తుంటే పాత కోతాల వాసన వస్తుందిరా. వచ్చాడు వాడు. సర్లే గాని టాపిక్ మార్చండి రా. హాయ్ గైస్. సిగరెట్ అంటించరా. అంటించు. వీడి చెత్త విడొచ్చి నా పక్కన కూర్చున్నాడా? నీళ్ళు రావట్లేదు, చూసుకోరా. వాడి పంతుల్లో ఉన్నాయి. ఎన్నో నెల కనుక్కోండిరా. నాకు ఎక్కువైంది. నేను రూమ్కి వెళ్ళిపోతున్నారా? మా ఫ్రెండ్స్ కి నేను లేకపోతే, అదే పక్కలో నేను లేకపోతే అసలు వాళ్ళకి నిద్ర పట్టదు. ఈడొకడరా బాబు. అవునరా, ట్యాబ్ లో నీళ్ళు వస్తున్నాయా? లేదు. మొహల్లా కడుక్కున్నారా? అదేరా, మీరు బాత్రూమ్ లో తెల్లకుండా పెట్టారు కదా, అందులో ఉన్న నీళ్లతో మొహం కడుక్కుని వచ్చేసా అంతే. తిను. పడుకునే ముందు ఫ్రూట్స్ తింటే మంచిది, తీసుకో. అవును దేవంటి, నేను రోజు పడుకునే ముందు ఒక కొబ్బరి ఫ్రూట్ తింటా. కొబ్బరి ఫ్రూట్? అదే మ్యాన్, ఇలా ఉంటది. 2 చెప్పులు వస్తాయి. రోజు దేవుడికి పెడతాం. తెల్లగా కొబ్బరి ఫ్రూట్ కదరా, కొబ్బరికాయ. ఓహో, మీ ఊళ్ళో అలా కూడా అంటారా? ఆనంద్ ఎంతో ఎంక్వైరీ చేసి దేవి ప్రసాదం అన్నీ కరెక్ట్ గా ఉంటే గాని తన కూతుర్ని నీకివ్వడు. సాయి, తన చేత ఓకే చేయించుకున్నావంటే నువ్వు మిస్టర్ పర్ఫెక్ట్. ఇంతకీ నువ్వేం చేస్తుంటావు? అంటే ఆంటీ చదువుకున్నప్పుడు బాగా ఎంటర్టైన్మెంట్ ఎక్కువైపోయిందని చెప్పి ఇంజనీరింగ్ ఆగిపోయింది. డాడీ ఫీల్ అవుతున్నారని బాగా బేరం ఆడి ఒక 50,000 పెట్టి సర్టిఫికేట్ కొన్నా. అమ్మా, అలా కొన్న సర్టిఫికేట్తో జాబ్ చేయకూడదు కదా ఆంటీ. అందుకే తాతిచ్చిన ఆస్తి అమ్మేసి 3 రూపాయలు వడ్డీకి అప్పిచ్చి హ్యాపీగా తినేస్తాను అనమాట. రేపు పెళ్ళయ్యాక దీని సాలరీ వస్తుందిగా, తినేస్తాను అనమాట. మరి పిల్లలు పుట్టాక? నాన్న రిటైర్మెంట్ సాలరీ వస్తుందిగా, తినేస్తాను అనమాట. పిల్లలు పెద్దయ్యాక? వాళ్ళు సంపాదిస్తారు కదా, తినేస్తాను అనమాట. అయ్యే బాబోయ్, నేనే నయం కదండే, కష్టపడి తింటున్నా.
ఫ్రూట్ పాపలు ఎదురున్నాయి కదా అవునరా మామ దీనికి 30 వేసుకోవచ్చు నల్లబ్బై వేసుకోవచ్చు మామ దీనికి 70 డెబ్బయ్యా వేసినా రేయ్. రే మామ ఎంటీవీ పెట్టుకుంటారా రే పెట్టుకో మార్చుకురా రేయ్, రేయ్, రేయ్. ఎంటీవీ పెట్టారా ఎఫ్లు ఎమ్మలు కాదురా అవునరా సన్నీ లియోన్ అవతారు మామా అవతార్ సినిమాలో సన్నీ లియోన్ ఎక్కడుంది బే అవతార్ సినిమాలో మనుషులు ఎలా ఉంటారు బ్లూగా కదా మరి సన్నీ లేని అవతార్ అంటే ఏంటి అమ్మో పట్టుకో కెమెరాలు ఉన్నాయి ఓరోరి కుప్పలి పాత్ర కప్పలేసా గురు రుప్తు బాంధవలనే చూచుచుండ మరో ధురుడై సన్నిలియాన్ని తుస్సేచిన కను దుర్మార్గుండు లోకపే కరలీలన్ భజయించే తద్వికుల వర్తవు శైల రక్తవహ నెచ్చర ముర్వే బదులు చూచుచుండ అని అబ్బా. ఈడు ఈ గుండె నొప్పి వచ్చేలా ఉంది ఏమిరా మన నవభారతంలో ఒక స్త్రీ గురించి నీచంగా మాట్లాడడానికి నువ్వు మనిషివా మన బ్యాచ్ లో ఉన్న ఏకైక బేడ బాయ్ నువ్వు నాన్ సెన్స్ అంటే నువ్వు చేస్తే తప్పులేదు కానీ నీ చూస్తే వచ్చిందా ఆ? అయినా బ్రదర్ ఉమ్, నీకు తెలుసు కదా నేను చాలా రొమాంటిక్ ఫెలోర్ అని ఆ? ఇమిటేషన్ మాకు వచ్చురా ఒరే అభి ఒరే ఇలా స్నానం చేస్తుందా రే అమావశ్చంద్రుడు అది ఆల్రెడీ రికార్డెడ్ వీడియో మళ్ళీ నీ డబ్బా కెమెరాతో రికార్డ్ చేయాలా ఎందుకే కంగారు పడతావు మీ నాన్నున్నాడుగా చూసుకుంటాడులే. ఈ టైంలో మా నాన్న లాంటి మంచోడు వల్ల నాకు ఉపయోగం లేదు. అర్జెంట్గా నాకు చెడ్డోడు కావాలి. ఐ నీడ్ అ బ్యాడ్ బాయ్. ఎవడయ్యా నువ్వు మార్కెట్లో సిగరెట్ తాగకూడదని తెలియదా నీకు వైట్ అంటే నువ్వేనమ్మా నువ్వెవడో బ్లాగా కాదు చెడ్డోణ్ణి చెడ్డీలు అమ్ముకునే వాళ్ళు ఉన్నాడు ఇటు చెడ్డోడేంట్రా ఏం కోసుకుంటావేంటి చూస్తావా సక్! ఇది శాంపిల్ మాత్రమే అబ్బో నువ్వు మంచోడివి అయితే నేను చెడ్డోణ్ణి నీకు నాకు లేడానికి ఒబామాకి ఉన్నంత తేడా ఉంది అవునరా శాండీ నువ్వు అన్నావుంట నీకు చెప్పేసిందా నేను ఉన్నంత వరకు అలాంటి ఫ్లాంతర్ ఫగిడి ఏం జరగదు ఆ, ఏంటది వార్నింగ్ అవును వార్నింగ్ అంత వీక్ గా ఇస్తున్నాంట్రా కదా అవును నీరు తాగుతుంటే నాకు ఎక్కుతుందేంటి ఎక్కట్లేదు దిగుతుంది ఏంటిది బ్లడ్ ఈసారి శాండీ ఇంటికి వచ్చావనుకో ఒళ్ళంతా కోసేసుకుంటా బాబోయ్ ఇంట్లో ఎక్కడికని చెప్పావు? ఫస్ట్ టైం రిజిస్టర్లో అబద్ధం రాశాను. ఆఫీస్ పని మీద బెంగళూరు వెళ్తున్నానని. మరి మీ డాడీ ఆఫీస్కి వచ్చి చెక్ చేస్తే? చా, నాన్న ఎప్పుడూ అలా చేయరు. ఎందుకంటే నాన్నకు నేను కూతుర్ని కాదు, నమ్మకాన్ని. ఇదే ఊరా? ఇదే ఊరు. అడ్రస్ ఎక్కడా? లెటర్లో. లెటర్ ఎక్కడా? బ్యాగ్లో. బ్యాగ్ ఎక్కడా? హ? అయ్యో బస్లో. అయ్యో బస్ వెళ్ళిపోతుంది. కంగారు పడకండి, బ్యాగ్ బస్సులో లేదు, ఇటు సంకలో ఉంది. హాయ్, టేక్ ఇట్. థ్యాంక్స్ అండి. స్మెల్ ఏం రాదులేండి. రావట్లేదండి. ఒరే సాయి, నువ్వేంట్రా ఇక్కడ? ఆప్తావా? నువ్వే ఇన్ఫర్మేషన్ ఇచ్చి నువ్వేంటి ఇక్కడ అని తెలియనట్టు అడుగుతున్నావా? మూస్తావా? నాకేం తెలుసు? అయినా నువ్వేంట్రా ఇక్కడ? ఆ సంకల్లేంటి వాడేంటి? చెప్తానక్క. నో, నా గురించి ఎవరు చెప్పడానికి వీల్లేదు. నా ఆత్మకథ నేనే రాశాను. కావాలంటే డబ్బులు ఇచ్చి కొనుక్కొని చదువుకోండి. ఓకే. రాజమండ్రిలో ఈడు పెద్ద అనమాట. ఈ మా నాన్న పట్టుకున్నాడు అనమాట. ఆయన ఒంట్లో బాగోక రాజమండ్రి స్టేషన్ లో వీడిని వదిలిపెట్టి రమ్మని నన్ను పంపించారనమాట. మీరు ఎక్కిన బస్సులోనే మేము ఎక్కా అనమాట. వీడు దొంగతనం చేస్తుంటే నేను పట్టుకున్నాను అనమాట. అందుకే దిగిపోయాను అనమాట. ఇది ఒక దొంగన కథ. సార్ ఆపండి సార్. లక్ష్మీ గణపతి ఫిల్మ్స్ ఆడపులి 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 అని చెప్పిందే చెప్పినట్టు ఈడు దొంగ ఈడు దొంగ ఈడు దొంగ అని ఎన్నిసార్లు చెప్తారు సార్. అసలు నేను ఏం దొంగతనం చేశానో తెలుసా పవిత్ర నీకు? చిన్న పిన్నిస్ దొంగతనం చేసినందుకు వీళ్ళ నాన్న అరెస్ట్ చేశాడండి. అయినా పిన్నెస్ దొంగతనం చేస్తే అరెస్ట్ చేస్తారా? అంటే ఆ పిన్నిస్ 4 కాసుల మంగళసూత్రం ఉందనుకోండి, అది వేరే విషయం. దొంగతనం చేయడానికి సిగ్గుగా లేదు? డబ్బు ఒకే చోటు ఉంటే ఏం బాగుంటుంది? దేశ ఆర్థిక పరిస్థితి దెబ్బతిందో. నువ్వు రావే, వీళ్ళతో మనకెందుకు? సార్ యుద్ధం చేతగానే వాడే ధర్మం గురించి మాట్లాడతారు సార్. ఇది అదే బ్యాచ్. మనం వెళ్దాం రండి.
హలో ఆ? వచ్చిందే వాళ్ళ కోసం పద. అవునా చూడు వాడు మనల్ని ఫాలో అవుతున్నాడు. నేను చూసుకుంటాలే. ఎందుకు మమ్మల్ని ఫాలో అవుతున్నారు? ఐ లవ్ యూ. మిమ్మల్ని కాదండి, ఆవిడికి ఈయనకి మధ్యలో అదేదో ఉందంటండి. నోరు మూసుకొని పని చూసుకోండి. పవిత్రక్క ఏదో హెల్ప్ అవుద్దని వస్తున్నాం అంతే. మాకే హెల్ప్ అవసరం లేదు. ఏదవ సప్పిడి ముఖం వేసుకోండి నువ్వు. నీకు ఎవడు చేస్తాడు హెల్ప్ అని ఆయన అనుకుంటున్నాడండి. తనకి ఏదైనా కావాలంటే నేను హెల్ప్ చేస్తాను. నువ్వు వెళ్ళు. హెల్ప్ చేస్తావా? నేను కాల్ చేస్తాను. కొట్టేసావా? విధి నిర్వహణ. సి మిస్టర్ రఘురామ్, ఇది కేవలం నీ ఏరియాలో మిస్ అయిన ఒక్క అమ్మాయి సమస్య కాదు. స్టేట్ వైడ్గా 18 మంది అమ్మాయిలు కిడ్నాప్ అయ్యారు. దట్టు వాళ్ళందరి వీడియోలు ఆ ఇండీ ప్రో అనే వెబ్సైట్లో వచ్చాయి. నౌ ఇట్స్ టోటల్లీ బికేమ్ ఏ సైబర్ క్రైమ్. సో కేసుని సైబర్ టీమ్కి హ్యాండ్ ఓవర్ చేస్తున్నా. సాకేత్ విల్ లీడ్ ది ఆపరేషన్. ప్లీజ్ షేర్ ది ఇన్ఫర్మేషన్ వాట్ ఎవర్ యూ హ్యావ్ విత్ హిమ్. ఏంట్రా అమీర్పేట వెళ్ళావా? పాంప్లెట్లు తీసుకొచ్చా? లేదురా, షామీర్పేట వెళ్ళి షూ తీసుకొచ్చాను. లాక్ కొడితే గులాబ్ జామ్ అయిపోతుంది. గులాబ్ జామ్ అంట రే. ఇంతకే అవి పాంప్లెట్స్ ఏనా? అదేరా, మన బ్యాంక్ బోస్ గాడు లేడు, ఏదో జీరో బ్యాలెన్స్ అకౌంట్ అంటే ఓపెన్ చేద్దామని తీసుకొచ్చా. ఓహో రే, ఫార్మ్స్ 4 తీసుకొచ్చా. సంతకాలు పెట్టండి. సంతకాల నేను పెడతా. బ్లాక్ లో రాణి ముఖర్జీ పావల వడ్డీ రుణాల కోసం మహిళలు పరిగెడుతున్నాం. పామ్ ఏమి బ్రెయిల్ లేదు నాన్న. నువ్వు ఓహో రే, నువ్వేంట్రా ముక్క కోసం అయితే కుక్కలా తిరుగుతున్నావు? ఎంత లూజ్ గా ఉంది ఈడిదే. ఒరే ఇదేనా నీ డ్రాయరు? వాడు డ్రాయర్ పోయిందిగా. అయ్యి అనగా చిత్తగారి కుక్క గారి యొక్క డ్రాయర్ పోయింది కనుక దాన్ని తద్దినమనేటు. అందుకనం ఒక సాకి డ్రాయరు డ్రాయరు పోయిందా? డ్రాయరు పోయే డ్రాయరు పోయే వీడి డ్రాయరు పోయే డ్రాయరు పోయే పోయిందా 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 చిరిగిన డ్రాయర్ వీడిదేనా? వీడిదేరా మామా, అది వీడిదేరా మామా. బొక్కల డ్రాయర్ వీడిదేనా? షాప్కి వెళ్దాం, కొత్త డ్రాయర్ కొందాం, వేసుకొని పండగ చేసుకో. అది మా తాత కొని పెట్టిన టైర్ రాదా? అది పోతే నా గుడ్డాగిపోతా. సంతకాలు పెట్టండి. अरे वो गब्बर सिंह की फौजियों, హోటల్ బాగుందనియా. ఎక్కగాడేడ్రా? వెనకాల వస్తున్నాడు. కూర్చో, ఎక్కువ చేస్తున్నాడు. కూర్చోరా. ఇప్పుడు దాకా ఎక్కడికి వెళ్ళారు అక్క? 2 లీటర్లు పోసా. 2 లీటర్లు పోసావా? సరే అన్న చెప్తారా? బతకాలంటే భాష కింద ఉండాలి, చావాలంటే భాష ముందుండాలి. మీకేమైనా కావాలంటే టోకెన్ ఉండాలి. అనయా బిల్లుకొచ్చి ఎక్కగానే అంతే ముందర టీ పట్టరా అనయా. సొంటి చాయ్ తీసురా, మా మామిడికి జలుబు చేసింది. మళ్ళీ ఏంట్రా హెడేక్ కూడా? టైల్ అనయా. ఓకే. వీడేంట్రా మన చేత సమ్మర్ వేషాలు వేయించి రాకుండా ఎద వేషాలు వేస్తున్నాడు. దసరా వేసాలు విన్నాను కానీ సమ్మర్ వేసాలు ఏంటనియా? ఈ సినిమాలన్నీ సమ్మర్ రిలీజ్ లేరా? ఏటా సినిమా కూడా ఉందా? వస్తున్నాడు భయ్యో. సారీ సారీ సార్, అది 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 వెళ్ళిపోయాడు. Right. అవునా? చూస్తే అలపరం వచ్చేస్తుంది. యారా గబ్బర్. అవునరా.
వన్ నోట్ చూడండి. లేదురా ముయ్. ఓరి డాసాలు రేయ్ ముందు నువ్వు దించు. అయ్యో రేయ్ చూసుకోరా. రేయ్ రండ్రా. గబ్బర్ సింగ్ బాక్సారే వాళ్ళని అడుగు. ఇది కంప్యూటర్లా లేదురా, టెప్పర్ లారీలాగా ఉంది. అయినా ఈ డబ్బా కంప్యూటర్తో ఇన్ని మ్యాజిక్లు జరుగుతాయంటే నాకు నమ్ముద్ది అవట్లే. గిబ్బా డిక్కిలో తంతరా. రేయ్ అవునరా, ఎన్నాళ్ళని దీన్నే అప్డేట్ చేస్తావు? మార్చి స్లాబ్ తీసుకోవచ్చు కదా. యాపిల్ తీసుకోవచ్చు కదా. జాబ్ వచ్చేంత వరకు ఇదే వాడాలి. డండ్రా మామా. రేయ్ మొత్తం హెడ్ కెమెరాస్ ఉన్నాయి రమ్మను. ఎడారుంట్లా కొందరా కదా. ఎక్కడ పరిగెడతాను? ఏం జరుగుతుంది నాకు చెప్పట్రా, తట్టుకోలేకపోతున్నాడా? అరే దీపక్, తెలుగు మాస్టర్ గారు అమ్మాయి. ఎక్స్క్యూజ్ మీ, ఏమన్నా కావాలా? అదేంట్రా దానికి అంత ఫీల్ అయిపోతుంది? చాలా సంప్రదాయమైన అమ్మాయిరా. సాంప్రదాయం అంట. ఏయ్, ఏం చేస్తున్నావు చూడరా. నువ్వే చూడరా. చెయ్యి చూడరా. చూడకరా. గంచిదానా ఈ పోలీస్ స్టేషన్ ఇప్పుడు ఎందుకు వచ్చాడు? ఏం చేస్తున్నారా? అదే అన్నయ్య ఫేస్బుక్ అది సో. రేయ్ ఏం చేస్తున్నారో నాకు తెలుసురా. ఎఫ్ఎల్ చూస్తున్నారు కదా. అదేం లేదన్నా, అది క్రైమ్ రా. ఊరుకో అన్న. మీరు రోడ్ల పైన బండ్లు ఆపి లైసెన్సులు చెక్ చేయటం మానేసి వాళ్ళ మొబైల్ చెక్ చేస్తే అందులో సగం మెమరీ ఎఫ్లే ఉంటాయి అన్న. బచ్చా వాళ్ళందరి మీద కేసులు బుక్ చేసి బొక్కలో వేయాలంటే మీకున్న అన్నా. ఈ లాజికల్ బాగా మాట్లాడేస్తున్నాడు రా. కానీ అరే గంట నుంచి వెయిట్ చేస్తున్నా. హలో బా, ఎక్కడ బా? ఎక్కడ ఉంటారా? మటన్ షాప్ లో ఉన్నా. తొందర చెప్పు, చాలా బిజీగా ఉన్నా. 40 కిలోల మటన్, 10 కిలోల కీమా, 3 తలకాయలు, 6 బ్రెయిన్, 4 చాలతీలకు టోకెన్ ఇచ్చాడు. కొట్లకి వస్తున్నా. ఒక్క నిమిషం బాగు. క్యాచ్ అయ్యారు. లెగ్ పీస్ చెయ్యి. ఓకే సరే గానీ అక్క చాలా ఎక్స్ట్రా చేస్తుంది. అందులో కొత్త ఏముంది? దానికి వచ్చిందే వేస్తుంది. తనేం చేస్తుందో నాకు తెలియదు, నువ్వేం చేస్తావో నాకు తెలియదు. అక్క 5 నిమిషాల్లో తత్కాల్ బుక్ చేసుకుని ఇక్బల్ ట్రావెల్స్ ఇంటికి వచ్చేయాలి. లేకపోతే తెలుసుగా. ఏంట్రా బ్లాక్ మెయిల్ చేస్తున్నావా? లేదు, ఆంటీకి ఎంఎంఎస్ చేస్తున్నా. అదే బాబు నీతో వచ్చింది. ఏం చేయాలి చెప్పు. ఏదో ఒకటి చెప్పు. హెల్త్ ప్రాబ్లం చెప్పు. కాలమంటో, ఒళ్ళుమంటో, చెయ్యమంటో, మొహం అంటో ఏదో ఒకటి చెప్పు. ఇదంతా నీ కడుపుమంట కదా. చెప్పించేవోయ్. చేస్తా. సుబ్రహ్మణ్యం గారే, హలో. ఇక్కడ చచ్చావు. ఇక్కడ నా సిచ్యువేషన్ ఏంటో తెలుసా? ఒక్కరోజే, రేపు మార్నింగ్ వచ్చేస్తాను కదా. సరే, ఇప్పుడు వస్తే హాస్పిటల్కి వచ్చేయి, రేపు వస్తే శ్మశానానికి వచ్చేయి. బాయ్. సాయి గారు, ఫోన్ లో యాక్షన్ కి స్పాట్ లో రియాక్షన్ ఉంటుందంటారా? ఉండదు, అటు చూడు. నో పవిత్ర ప్లీజ్, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? నీకు దండం పెడతాను, నాకు విడో వేషం సూట్ అవ్వదు. బాయ్. అయినా మీ నాన్న కోసం నేను నా మొగుడిని పోగొట్టుకోలేను. పవిత్రక్క, పవిత్ర బస్సు, పవిత్రక్క, పవిత్ర ప్లీజ్ బస్సు, పవిత్రక్క, అక్క బస్సు వెళ్ళిపోతుంది. అక్క బస్సు వెళ్ళిపోతుంది. రా, రా, రా. బస్సు. అక్క రా, రా. పవిత్ర ఉండవే, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? ఒకసారి నన్ను వదిలేవే, వీని వాడేసుకో. నన్ను వాడేసుకోండి. వీడా? మావాడే వాడేసుకోండి. లక్ష్మి ప్లీజ్, లక్ష్మి ఒకసారి నన్ను వాడుకో. లక్ష్మి, లక్ష్మి ప్లీజ్, లక్ష్మి ఒకసారి వాడుకో. లక్ష్మి ప్లీజ్, నన్ను ఒకసారి నన్ను వాడుకో. లక్ష్మి ప్లీజ్, నన్ను వాడుకో. లక్ష్మి ఒక్కసారి వాడుకుంటే ఇంకోసారి ఫ్రీ. చూడు మిస్టర్, నా పని నేను చేసుకోగలను. నీ పని నువ్వు చూసుకో. ఓకే ఓకే.
అరే అభి అనవసరంగా మా వాళ్ళే అది వదిలేరా, ముందు ఆ వీడియో ఆన్లైన్ లో రాకుండా చూడాలి, తర్వాత మధును కన్విన్స్ చేయొచ్చు. అదేంట్రా నువ్వు వెళ్ళింది ఆ పని మీదేగా, ఏమైంది? నాకు అమ్మాయి కావాలరా. రేయ్, ఎందుకు? ఆ ఇండి ప్రో సైట్ ని లాడ్జ్ లాంటి ప్లేస్ నుంచి నడిపిస్తున్నారా. ఆ అమ్మాయితో ఫ్యామిలీ కలరింగ్ ఇచ్చి లాడ్జ్ లో దిగిపోదాం. ఒరేయ్ నాకు అర్థమైంది రోయ్, నీకు ఒక అమ్మాయి కావాలి అంతేగా? అది మన చిత్తకార్తి గారు చూసుకుంటాడు. ఏరా పొంగేం కాదు, నేను ఇంటికెళ్ళి గోకితే గోకించు తెలుసు కానీ లాడ్జికి పిలిచాను అనుకో వాళ్ళు రేటట్టు కొడతారు. సో మనకిప్పుడు ఒక పంబాలా కావాలి. అవునరా. అయితే వీడికి తెలుసు. అవునరా అవునరా వీడికే తెలుసు. నీకే బే, నాకేం తెలీదు. ఫెస్టివల్ అని హాస్టల్ కి హాలిడేస్ ఇస్తే నాలంటోళ్ళ బతికి ఏమైపోవాలి? ఇక్కడ దొరికితే పట్టుకొని నలిపేయాలనుంది. ఇదేవతే కొత్త పెట్ట. దీపక్ మనం ఇక్కడికి వస్తున్నారేంటి? రెక్కమామా వ్యాపారస్తులు ఎక్కడ ఉన్నారు దిగి మాట్లాడు. ఓకే అది రైట్ తీసుకో. అది శాబాష్, బ్యాక్ బ్యాక్. ఇద్దరా? కాదు నలుగురు. అయితే ఇద్దరు మాట్లాడుకోవాలి. అలాగేనండి. పొద్దున్న ఇక్కడే ఇప్పుడు కాదమ్మా, వ్యాపారం తెల్లారే. ఉదయమా? అవును, మీరు మాతో పాటు వచ్చి మా ఫ్యామిలీ లాగా యాక్ట్ చేయాలి. యాక్టింగ్? అవును. ఈ బాడీ లాంగ్వేజ్ ఎక్కడో టచ్ అవుతున్నట్టుంది. పెన్ డ్రైవ్ ప్యాంటు దొరకడం అంటే ఇదేనేమో. రెక్కు నువ్వు తగ్గు, దీని వ్యాపారం నేను తెగ్గొడతా. రేపు ఈవినింగ్ దాకా కావాలి. నలుగురా? ఈ గుంటకల్లా తెలుసు. ఇప్పుడే మా అక్కలతో మాట్లాడాను, అలా తెలిసిపోయింది. సరే కానీ రేట్ ఎంత చెప్పు. నాకు ఓకే. నా సన్నీ లియోనా. సరేలేరా, ఎక్కు ఎక్కు కూక. అదే సెంటర్ లెక్కలుగా వెనక్కి ఎక్కువేటా. అభిమంటవా? జాగ్రత్త బంగారం. ఇయర్ ఫోన్స్ అందరికి బాగానే పనిచేస్తున్నాయి కదా? హలో, మైక్ టెస్టింగ్ 1 2 3 పనిచేస్తుందా? మనం ఇన్స్ట్రక్షన్ జాగ్రత్తగా ఫాలో. నన్ను ఎవరు గుర్తుపట్టలేరా? ప్రపంచం మొత్తం రూమ్ కావాలండి. చోటు చోటుగాడు తీసుకొస్తా అన్నది మిమ్మల్ని నేనా? అవునండి. చూడగానే అనుకున్నా ఆ టైపేనని. రాయ్ త్వరగా ఫ్రెష్ అయ్యారండి. ఇవ్వు. ఎక్స్ట్రాకి అడుగుతున్నాడు. బాయ్. ప్రపంచం కూర్చోండి. నడ్రా తేడాగా ఉంది. సారీరా. నమస్కారం. మీ ఇంట్లో కుక్కలు ఉన్నాయా? ఈ బాడీ లాంగ్వేజ్ తెలిసిందే నాకు. కుక్క తినో. తినొచ్చంట. ఫ్రూట్స్ అనుకో. సూపర్. ఫ్రూట్స్ అయిపోయారేమో. డ్రై ఫ్రూట్స్ అయిపోయిరా. తర్వాత స్వీట్స్ ఎత్తడేమో. బాని బాని ఎరకమామా. అవునరా కరెక్ట్. ఏగా బావా ఇంక లోపల పదండి. లోపల ఎత్తారేమో మామా, లోపల ఎత్తారేమో ఏదో. పదండ్రా. జూమ్ చేస్తే సార్ డైరెక్టర్ గారు, కెమెరామెన్. హలో సార్. సూపర్, నాకు నచ్చింది. యూ హ్యావ్ బ్రైట్ ఫ్యూచర్. సో గైస్, మనం చేసే కాన్సెప్ట్ ఏంటంటే ఎక్కించారా? లిజన్ గైస్, మన కాన్సెప్ట్ ఏంటంటే అమ్మయ్య హీరా బాబు. హే
వెయిట్ అది ఓన్లీ ఫర్ జెంట్స్ బేబీ యా ఇంతకీ ఏం టాబ్లెట్స్ సార్ అవి మీకోసమే స్పెషల్ గా ఆగ్రా నుంచి యా షాకింగ్ ఎందుకు మన ప్రొఫెషన్ ఇవన్నీ కామన్ కదా బ్రో యా యా ఇప్పుడు మీరు యాక్ట్ చేస్తారు మా కవి షూట్ చేస్తాడు యాక్టింగ్ నేను చేస్తా నేను యాక్ట్ చేస్తా ఫిల్మ్ కాదురా బ్లూ ఫిల్మ్ బ్లూ ఫిల్మా దొరికర్రా మంచం మీద మంచం పెట్టినప్పుడు అర్థమైంది ఇది ఏదో ఊపులా పని. హే గైస్ వాట్ హ్యాపెన్ ఎందుకు మొహాలన్నీ కన్ఫ్యూజన్ క్వశ్చన్ మార్క్స్ వద్దురే సరే ముందు మూడ్లోకి రండి కాన్సెప్ట్ ఏదో చెప్తా ఓకే యా కవి ఈలోపు మనం లైటింగ్ చేసుకుందాం ఒక పార్ లైట్ తీసుకొచ్చి ఈ కార్నర్ లో పెట్టి అనవసరం బుక్ చేశాను కదా చావనైనా చస్తా కానీ నేను యాక్ట్ చేయను సచ్చినోడు అంతా నీవలేరా హాలిడే కదా అని జాలీగా ఒక్కడితో ఎంజాయ్ చేద్దాం వస్తే 1+4 ఆఫర్ అంటూ నాతో బిఎఫ్ లో యాడ్ చేస్తావా చిమ్మడి పోనుని ఏంటి ఎవరు ముందు యాక్ట్ చేస్తారని కొట్టుకుంటున్నారా నేను చెప్తాను కాన్సెప్ట్ బాగుంది కదా ఇప్పుడు నువ్వేం చేస్తావంటే పెట్టు దగ్గరికి వెళ్ళి అక్కడ నువ్వు వేసుకున్న షర్ట్ ని టపామని తీసేసి ఈ అందమైన అమ్మాయిని ఇలా పట్టుకొని అలా బెడ్ మీద తోసేసి తర్వాత ఈ పిల్లి గడ్డం వాడు వచ్చి అంటే మా ఊడికి ఇలా చెయ్యన్నమాట చేస్తారండి షూటింగ్ ఇంకా టెక్నికల్ ప్రాబ్లం షూటింగ్ వైట్ కి నానున్నాడని కదరా అబ్బే వాడు అన్నదయ్య గారు నేను అబద్ధం చెప్తున్నానా అయ్యయ్యో ఎంత మాట అన్నారయ్య గారు ఏరా వైట్కి నానున్నాడంట కదరా బయటికి నానున్నాడంటనయా వైట్కి నానున్నాడా వైట్కి నానున్నాడా అడుగుతుంటే మాట్లాడవే చెప్పు. అయ్యో మీ నాన్న సంగతి తెలిస్తే నిన్ను నీ పార్ట్నర్ అయినందుకు నన్ను ఈ మార్కెట్ లో పాతేస్తాడు బయట నిజంగా నీకు నానున్నాడా? ఏమ్మా అందరూ అడుగుతున్నారే నీకు నానున్నాడా ఉన్నాడు, నాకు నాన్న ఉన్నాడు, కానీ ఉన్నా లేనట్టే, అందుకే చెప్పలేదు. నాకు చిన్నప్పటి నుంచి జీవితంలో ఏదో ఒకటి సాధించాలని కోరిక ఉండేది, పైకి రావాలని తపన ఉండేది. అలాంటి వాడిని టప్పి మన కొట్టుకు మూల పడేసేవాడు మా నాన్న. అది భరించలేక 12 ఏళ్ల వయసులో నరకాన్ని నుంచి దూరంగా వచ్చి ఈ ఊళ్ళో అడుగు పెట్టాను. మీ ఇంట్లో ఒక 12 ఏళ్ల కుర్రాడు ఇల్లు వదిలేసి పారిపోతే మీరు అతని కోసం వెతుకుతారా లేదా? ఎక్కుతాం బాబు. కానీ మా నాన్న ఏం చేశాడు తెలుసా? నేను బతుకుండగానే చచ్చిపోయానని చెప్పి నాకు పిండం కూడా పెట్టాడు. అలాంటి మనిషిని అక్కడ పెట్టుకుని నాకు నాన్న ఉన్నారు అని ఎవరైనా చెప్తాడా? ఎంతైనా నాన్నంటే నాన్నే కదరా. సరే మామయ్య, నువ్వు అంతగా బతిమాలుతున్నావు కాబట్టి మా నాన్నని క్షమించేస్తాను. మా నాన్న ఎక్కడ మామయ్య? ఘాటు మీ నాన్న ఎక్కడ నాయగారు నడుతావేంటి? అదేంటి ఆ దుర్గాన్ని పంపించి మీరే తీసుకురమ్మన్నారంట కదా? అవునా, నిజమే నాయగారు? మామయ్య మా నాన్న కొంచెం తొందరగా తీసుకురామని చెప్పు. అది పెళ్లి పనులు త్వరలో ఉన్నాయి కదా రమ్మని చెప్పాను, వచ్చేస్తాడు. ఓకే. అయ్యగారు ఎంత అందంగా ఉన్నారు. అది అయ్యగారు మీ పని అయిపోయింది అయ్యగారు. రై ఎవర్రా లాస్ట్ టైం సిస్టమ్ వాడింది? ఎన్నిసార్లు చెప్పాను రా పని అయిపోయిన తర్వాత షట్ డౌన్ చేయమని. రే అభి, ఈ కపిల్ గాడేరా రాత్రి సిస్టమ్ మీద కూర్చుంది. నేను దీపక్ మామ. ఒరే చెత్త కడితే నువ్వా? వాడిని చాచి పెట్టి ఒకటి కొట్టు. ఏం చెప్తావని? సూపర్. యా అది ఎరా నిజమేనా? నువ్వు చూడలే కదా మావయ్య, నీకెందుకో? నేను చూడకపోయినా వింటాను కదరా. నాకు ఇక్కడ నాకు వినపడుతుందిగా, రెండు వినపడతాయి. వావ్ యువర్ అమేజింగ్ మావా. ఏంట్రా ఎంత సింపుల్ గా యాక్ట్ చేసావు? హ్యాకింగ్ అంత ఈజీనా? ఒరా కాఫీ షాప్ లేని చూస్తా కానీ మంచి మార్కెట్ ఉంటే చూడరా. బ్యూటీ ఆంటీలు వస్తారు. బ్యూటీ పార్లర్ చేయరా. రేయ్
సిస్టమ్ యాక్ట్ చేయాలంటే సిస్టమ్ ఐపీ అడ్రస్ కావాలరా. మరి కాఫీ షాప్ ఎలా యాక్ట్ చేసావు? ఆ రోజు కాఫీ షాప్కి వెళ్ళినప్పుడు సిస్టమ్ ప్రాబ్లం ఉందని శ్రీగాడు నన్ను చూడమన్నాడు రా. ఆ ప్రాసెస్ లో సిస్టమ్ ఐపీ అది విషయం. అది షెట్ అక్కడ బెల్ కొట్టారు చూడు. చూడరా. పో, చూడు వెళ్ళు, పో, చూడు. బరా ఇంటర్నెట్ బిల్లు 100 రూపాయలు పెరిగిందిరా. మనం చూసే వీడియోలు ఫేస్బుక్ అకౌంట్లకు 1100 అవసరమా? కాదురా, కట్టేది వాడు, చూసేది మీరు. వాడు డబ్బులతో చూసి వాడిని అంటావురా నువ్వు. పాలు పట్టుకో, పట్టుకో. ఎందుకు బాబా పెద్ద ఏ, పిష్, 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 పిష్. బాలి ఒరేయ్, నీ కళ్ళు తప్ప అన్ని బాగా పనిచేస్తున్నారా? రేయ్, నీకు పిచ్చా? ఏంటి 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 చేస్తున్నారా? ఆడేదో కొరికేస్తాడు నోట్లో. వాడికి అలవాటేలే. జంకి చిక్క జంకి చిక్క జంకి చిక్క. అయ్యో ఓ మగాడా. మగాడిని కానీ ఆ టైప్ కాదు సార్. మేము ఆ టైప్ కాదు. మేము ఆ టైపా? మరి మ్యాటర్ ఏంటి సార్? చూడు బ్రదరు, ఇప్పుడు నేను ఆన్ డ్యూటీ. టుమారో ఆఫ్టర్నూన్ వీ మీట్ అట్ కేఫ్ నందిని. ఎలా ప్లాన్ నేను ఫోన్ చేసి చెప్తాను. ఓకే బాయ్. క్యాష్ మర్చిపోకూడదమ్మా. నాకు తెలిసి ఇంటెలిజెంట్ క్యాష్ క్యాషియర్ నీకే కొట్టలేదా? నాన్న ఇన్ని హ్యాండ్ ఓవర్ చేస్తాను అన్న స్టేషన్లో. గంటలు మోగిన వేళ మధ్య తొందర పెడుతుంది. ఏం చేస్తున్నావు? అది లక్ష్మి, నువ్వు త్వరగా కోలుకోవాలని దేవుడు గంట కొడుతున్నా. లక్ష్మి గంట కొట్టట్లేదు, కొట్టేస్తున్నావు. అక్కడ పెట్టు. చైన్ దొబ్బే మొబైల్ దొబ్బే గంట కూడా దొబ్బేస్తావరా? సోదాపి నేను ఎక్కడ ఉన్నానో చెప్పండి. ఏడుండాలా ఆన్నే ఉన్నావు. మీకు అడ్రస్ ఎలా తెలుసు? లెటర్ లో చదివాం. నువ్వు చెప్పు, నన్ను దొంగతనాలు అడ్రస్ చదివారు చేసుకుని కదా? బాగోదని మ్యాటర్ మొత్తం చదివేశాం. నాన్నగారికి నీకు పిన్నట్టుగా. నీకు కొంచెమైనా బుద్ధుందా? లెటర్ నువ్వు చదవడమే కాకుండా వీడి చేత కూడా చదివిస్తావా? ఏ ఏంది నువ్వు అనేది? మనకు చదువురాదు, వీడు చదివాడు, నేను విన్నా. పోయి పట్టుకోవచ్చు మరి. ఎరి లక్ష్మి లక్ష్మి నీకు చెప్పేది ఏంటి చెప్పు? అసలు ఆంటీ నేను ఎవరిని అడిగితే నువ్వేం చెప్తావు? నువ్వేం చెప్పావు? నువ్వు తిట్టకూడదు మరి. నువ్వు ఆగు. చెప్పు. నువ్వు కొట్టకూడదు మరి. నీకు దండం పెడతారా? సరే ఓకే కానీ చెప్తావా లేదా? మన ఇద్దరం కాబోయే భార్య భర్తలమని చెప్పా. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావా? అలా ఎలా చెప్తావు? నిశ్చితార్థం వేరేతో జరిగి కార్యార్థం నాతో తిరుగుతుందంటే బాగోదు కదా. అసహ్యంగా ఉంటుంది. అసలే పల్లెటూరు, స్మెల్ ఎక్కువ. చెప్పు, నీకు ఇష్టం లేకపోతే చెప్పు, ఇప్పుడే చెప్పేస్తా. చెప్పినా? ఏ ఆగు, ఇది అడ్వాంటేజ్ గా తీసుకుని ఎక్స్ట్రా చేసావో జాగ్రత్త. చేయము. అయ్యి బాబోయ్, ఇంతవరకు మీరు చేసినంత ఎక్స్ట్రాలే కదండి. పాప ఏంది అలాంటిందే? నడక, రూపం, నవ్వు అచ్చం వాళ్ళ నాన్న. ఆనందే కదా డాక్టర్? ఆగో, నిన్ను మీ నాన్న పంపాడా, నువ్వే వచ్చావా? మా నాన్న పంపితేనే నేను వచ్చాను ఆంటీ. కాబట్టి నేను చేసుకోబోయేవాడిని కూడా తోడు పంపారు. అయ్యి బాబోయ్, ఇది పెద్ద ఇత్తడి చెంబండి బాబు. రా. ఇప్పుడు ఎలా ఉందిరా? ఇట్స్ ఓకే ఆంటీ, నో ప్రాబ్లం. డాక్టర్ గారు మీరు బయలుదేరండి. వస్తానమ్మా. శివుడు, గుమ్మడికాయ తీసుకురా, దిష్టి తీయాలి. నాకా దిష్ట? నాకు సిగ్గా ఆంటీ. అయ్యో ఆంటీ, ఇప్పుడే వద్దు ప్లీజ్. నువ్వు ఉండమ్మా. బాబు నువ్వు కూడా రా. ఆంటీ నువ్వు కాదు, నువ్వు రా. బయలు. ఇది కంప్యూటర్లా లేదురా, టెప్పర్ లారీలాగా ఉంది. అయినా ఈ డబ్బా కంప్యూటర్తో ఇన్ని మ్యాజిక్లు జరుగుతాయంటే నాకు నమ్ముద్ది అవట్లే. డిక్కులో తంతరా రే. అవునరా, ఎన్నాళ్ళని దీన్నే అప్డేట్ చేస్తావు? మార్చేసి ల్యాబ్ తీసుకోవచ్చు కదా. యాపిల్ తీసుకోవచ్చు కదా. జాబ్ వచ్చేంత వరకు ఇదే వాడాలి. డన్రా మామా. రే మొత్తం హెడ్ కెమెరాస్ ఉన్నాయి రమ్మను. ఎడారుంట్లా కొందరా కదా. ఎక్కడ పరిగెడతాను? ఏం జరుగుతుంది నాకు చెప్పట్రా, తట్టుకోలేకపోతున్నాడా? అరే దీపక్, తెలుగు మాస్టర్ గారు అమ్మాయి. ఎక్స్క్యూజ్ మీ, ఏమన్నా కావాలా? అదేంట్రా దానికి అంత ఫీల్ అయిపోతుంది?
చాలా సంప్రదాయమైన అమ్మాయిరా. సాంప్రదాయం అంట. ఏయ్, ఏం చేస్తున్నావు చూడరా. నువ్వెళ్ళి చూడరా. చెయ్యి చూడరా. చూడకరా. ఇలాగా డీవీడీ అట్టుకొని ఆలోచిస్తున్నాడు మా అయ్యా. బుర్ర తక్కువ వాడేమరా. భలే ఉన్నాడు రా మా అయ్యా. ఎట్టున్నారా? నెల రోజుల నుంచి నిద్రలేని అరవింద్ స్వామిలాగా ఉన్నాడు. కళ్ళు కలకలు వచ్చిన కాశ్మీర్ లేడు. వాడావిడు ఆయన కాశ్మీర్లో పెద్ద హీరోలేండి. ఇట ఆయన కాశ్మీర్లో పెద్ద హీరోలేండి. వీడు కాశ్మీర్ హీరోనా? వీడి కట్ అవుట్. చూసిన చాలు, నేను పెడతా ఇవ్వండి. అబ్బా బాగా షూట్ చేసావు. కెమెరామెన్ గా నీకు మంచి ఫ్యూచర్ ఉంది. సీడీ అయిపోయిందిగా, నేను కప్లా నేను తీసేస్తాను. అరుణ్ స్వామి గారు జడిపించరా. జరగండి. జరగండి చెప్తాను. నువ్వు ఉండరా, నేను తీసేస్తాను కదా. నేను ఇస్తాను కదా ఈ అరవింద్ స్వామికి. తీసుకోండి అరవింద్ స్వామి గారు. ఓకే, థ్యాంక్స్. తమరికి నమస్కారం. బయలుదేరు. ఇదిగో కాశ్మీర్ హీరో గారు, ఈ మధ్య ఇండి ప్రో సైట్ బాగా ఫేమస్ కదా. వీలైతే మా వీడియోలు అందులో వచ్చేటట్టు చూడండి. వీలైతేనేనా? అసలు నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు చెప్పు. వీలైతే కాదు, తప్పకుండా అదే సైట్ లో వచ్చేలా చేస్తా. సరేనా? ఓకే, బాయ్. దొరికా నా సన్ను. ఏట్రా డిమ్ముకున్నారు? ఒరిజినల్ డివిడి మన దగ్గర ఉంది. ఖాళీ డివిడి అరవింద్ స్వామికి నెట్టుకెళ్ళిపోయాడు.